డాక్టర్ కె సంజయ్ గారు ప్లీజ్ కొంచెం టైం చూసుకోండి, 10 minutes. తప్పకుండా సార్. హరీష్ రావు గారు మొత్తం మీ టైం అంతా కౌశిక్ రెడ్డి గారే తీసుకున్నారు. ధన్యవాదాలు. సంజయ్ గారిది, ప్రశాంత్ రెడ్డి గారిది ఇద్దరి టైం తీసుకున్నాడు. అయితే మీరు మొదలు కౌశిక్ రెడ్డి గారికి చెప్పని ఉంటారు మరి టైం మెయింటైన్ చేయాలని చెప్పి. మొత్తం సభ్యులు అందరిది వారే తీసుకునే. ప్లీజ్ 10 minutes. ప్లీజ్ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. సో ఎల్ఏ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు ఉన్నారు కాబట్టి మీ ద్వారా చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, దయచేసి పద్దులు ఉన్నప్పుడు ఒక రోజు 2 పద్దులో 3 పద్దులో పెట్టిన 6 పద్దులు పెట్టి సాయంత్రం 5:30 అవుతా ఉంది, పొద్దున 9:30కి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. సో దయచేసి మీరు కూడా, ఎందుకంటే ఇట్స్ గుడ్ టు డిస్కస్ ఫర్ లాంగ్, బికాజ్ నాకు ఇంకా ప్లస్ రెండో పెద్ద ప్రాబ్లం నేను ఇక్కడ కూర్చున్న నా మిత్రుడు రాజేష్, నా క్లోజ్ ఫ్రెండ్, చాలాసేపు మాట్లాడాడు. ఒక్క సజెషన్ చేయలేదు గవర్నమెంట్కి రాజేష్ కేవలం కొద్దిసేపు డప్పు కొట్టాడు, కూర్చున్నాడు రాజేష్ అక్కడ. గుడ్, ఐ మీన్ ఇట్ ఇస్ యూ సపోజ్ టు డూ దట్. బట్ నేనేమంటానంటే మీ టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అపోజిషన్ సార్, రైట్, ఫైన్ సార్ విల్ స్టార్ట్ సార్. మొట్టమొదట నేను ఆరంభించక ముందు ఆరోగ్య శాఖ మంత్రి గారు లేరు ఇక్కడ, కానీ వారికి మా పార్టీ వైపు నుండి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ అధ్యక్ష. ఎందుకంటే పోయినసారి బడ్జెట్లో వారు కేసీఆర్ కిట్ గురించి ప్రస్తావించలేదు. సో ఈసారి పేరు మార్చారు, ఎంసీహెచ్ కిట్ అని చేశారు. మాకు ఏమాత్రం ప్రాబ్లం లేదు అధ్యక్ష. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేది అదే, నాకు పేరొద్దు, నాకు తెలంగాణ వచ్చింది, దానికంటే పెద్ద విషయం అవసరం లేదు అని ప్రతిసారి చెప్తారు అధ్యక్ష. సో నాకు ధన్యవాదాలు. ఎందుకంటే అధ్యక్ష అప్పటి నుంచి వాళ్ళేమో మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం ఓపెనింగ్ స్టేట్మెంటే ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 100కు 100% అధ్యక్ష. ఈ మధ్య రాజకీయాలంటే పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి సరిపోతాను అధ్యక్ష, కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారు తెలంగాణ బిడ్డల సమస్యలు, తెలంగాణ మహిళల సమస్య తెలిసినాడు కాబట్టి పట్టుబట్టి మళ్ళీ వాళ్ళ కేసీఆర్ కిట్ని తీసుకొచ్చారు, పేరు మార్చారు, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్ అని చెప్పేసి. ఏమీ పర్లేదు అధ్యక్ష, వారికి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, అప్పటి నుంచి చిన్న 1 నిమిషంలో గత ప్రభుత్వం చేసింది 1 నిమిషంలో చదివేస్తాను అధ్యక్ష. నేను యాక్చువల్లీ చదవద్దు అనుకున్నాను, కానీ మా మిత్రులు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్నారు కాబట్టి 1 నిమిషంలో నేను చెప్పేసి తర్వాత నేను ఎక్కువ మటుకు నేను సజెషన్స్ పోతాను అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష. ప్లీజ్ ప్రొవోకేట్ చేయకుండా కంపారిజన్ ఇచ్చుకోండి, పర్వాలేదు, కానీ ప్రొవోకేట్ చేయకుండా మాట్లాడండి. నెవర్ ప్రొవోకేట్ అధ్యక్ష, ఐ విల్ స్టిక్ టు మై సబ్జెక్ట్ అధ్యక్ష. మీరు చూసారు, నేను ఆరోగ్య శాఖ మంత్రిని పొగుడుతూ మాట్లాడా ఫస్ట్ సెంటెన్స్. కంపారిజన్ ఇచ్చుకోండి, నాకు నేను కాదండి అధ్యక్ష. నో ఐ యామ్ నాట్ కంపేరింగ్ ఆల్సో అధ్యక్ష. గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాను అధ్యక్ష. తలసరి ఆరోగ్య బడ్జెట్ అధ్యక్ష 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు 925 రూపాయలు అధ్యక్ష. 2023 కల్లా తలసరి బడ్జెట్ ఆన్ హెల్త్ 3522 రూపాయలు అధ్యక్ష, అంటే 4 రేట్లు పెరిగింది అధ్యక్ష. నెక్స్ట్ ఆసుపత్రి పడకలు అధ్యక్ష. 2014లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పడకలు 17,000 అయితే 2023 కల్లా 34,000 పడకలు అధ్యక్ష, అంటే 2 రేట్లు పెరిగినది అధ్యక్ష. ఆక్సిజన్ పడకలు అధ్యక్ష, ఇది మీరు వినాలి అధ్యక్ష. ఆక్సిజన్ పడకలు 2014లో కేవలం 1,400 అధ్యక్ష, కేవలం 1,400 అధ్యక్ష. 2023 కల్లా 34,000 ఆక్సిజన్ బెడ్లు అధ్యక్ష, అంటే 30 రేట్లు పెరిగింది అధ్యక్ష. ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యక్ష 2014 కల్లా 5 ఉన్నాయి, అది మీకు తెలుసు. 2023 కల్లా 26 ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యక్ష, 5 రేట్లు పెరిగింది అధ్యక్ష. ఎంబీబీఎస్ సీట్ల అధ్యక్ష 2,850 ఉండినాయి 2014లో, 2023 కల్లా 8,515 సీట్ల అధ్యక్ష. డయాలసిస్ కేంద్రాల అధ్యక్ష, ఇప్పుడే మా మిత్రుడు రాజేష్ మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రాలు చాలా బాగా పెడుతున్నారని చెప్పేది అధ్యక్ష. ఆనెస్ట్గా చెప్తున్నాను అధ్యక్ష, నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసిన అధ్యక్ష, దగ్గర 20 సంవత్సరాలు అధ్యక్ష. నా ఊరు ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు అధ్యక్ష. డయాలసిస్ అవసరం వస్తే మెట్టిపల్లి నుండి బయలుదేరి వాళ్ళు హైదరాబాద్ రావాలి అధ్యక్ష. మధ్యలో కొన్ని ఏళ్ల తర్వాత కరీంనగర్లో మొదలైంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష 3 డయాలసిస్ సెంటర్ అధ్యక్ష, కేవలం గవర్నమెంట్ ఆసుపత్రులలో కేవలం 3 డయాలసిస్ సెంటర్ 2014 ఉంటాయి అధ్యక్ష. ఇవాళ దగ్గర మళ్ళీ 15-20 ఇచ్చారు మా ఆరోగ్య శాఖ మంత్రి గారు, కానీ మేము దిగిపోయేసిన నాటికి 82 డయాలసిస్ సెంటర్ అధ్యక్ష. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ అధ్యక్ష బిగ్గెస్ట్, ఐ మీన్ ఐఎమ్ గివింగ్ సంథింగ్, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ డేటా అధ్యక్ష. డేటా నుంచి మాట్లాడింది అధ్యక్ష. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ
సార్ అధ్యక్ష అక్కడి నుంచి డిస్టర్బ్ చేస్తున్న అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఐ ఫినిష్ ఇట్ ఇన్ వెరీ ఫాస్ట్. అధ్యక్ష మన సమాజంలో అకార్డింగ్ టు డేటా అధ్యక్ష లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ అధ్యక్ష ఎమర్జెన్సీ హెల్త్ కేర్ అంటే చాలా వరకు ఐసీయూ కేర్ అధ్యక్ష. అలాంటి ఐసీయూలు 2014లో అధ్యక్ష మన రాష్ట్రంలో కేవలం 5 ఉన్నాయి అధ్యక్ష. 2023 కల్లా 80 ఐసీయూలో వచ్చినాయి అధ్యక్ష. సో అది స్టాప్ దేర్ అధ్యక్ష. నేను ఇంకా చెప్పను, ఇంకా చాలా ఉన్నాయి కానీ అక్కడ నుంచి మా అన్న శ్రీధర్ అన్న చెప్పేసినారు అధ్యక్ష, ఆపమని చెప్పినాడు అధ్యక్ష. అధ్యక్ష నేను బడ్జెట్ అలొకేషన్లో పోను అధ్యక్ష. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ వచ్చారు కానీ అంటే నేను ఎక్కువ దానిలో డిస్కస్ చేయదలుచుకోలేదు అధ్యక్ష. 20,000 కోట్లు 12,161 కోట్లు కేటాయించబడినాయి 23-24 అధ్యక్ష. వారు గత సంవత్సరంలోనే ఆల్రెడీ తగ్గించారు, దాన్ని 11,881 తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా వారు పెట్టిన ఎస్టిమేట్స్ లో కేవలం 11,737 కోట్లు. మరి నాకు అర్థం అవట్లేదు ఎందుకు ఆరోగ్యం మీద ఎందుకు వారికి ప్రయారిటీస్ లేదో మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి. ఎందుకంటే బడ్జెట్ తగ్గిస్తా ఉన్నారు. చూస్తే మన బడ్జెట్ లో ఇప్పుడు కేవలం అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా అధ్యక్ష నేను చెప్పేది మన బడ్జెట్ లో కేవలం 2% మాత్రమే ఆరోగ్య శాఖకి ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టారు. దయచేసి నా రిక్వెస్ట్, నేను ఎక్కువ పోను దాంట్లో, కానీ నెక్స్ట్ టైం అన్నా వారు ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేసి హెల్దీ పీపుల్ మేక్ అన్ హెల్దీ స్టేట్ అధ్యక్ష. మంచి హెల్దీ పీపుల్ ఉంటే అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారు కదా అప్పులు పాలైందని. ఎందుకంటే ఆదాయం తగ్గుతుంది, ఎందుకంటే హెల్దీ పీపుల్ తగ్గుతున్నారు కాబట్టి. ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెడితే హెల్దీ పీపుల్ విల్ మేక్ అ హెల్దీ స్టేట్ అధ్యక్ష. సో ఐ రిక్వెస్ట్ దెమ్ టు స్పెండ్ మోర్. మన స్థూల ఉత్పత్తి పెరుగుద్ది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుద్ది, మన రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష నెక్స్ట్ అధ్యక్ష మై బిగ్గెస్ట్ ఇష్యూ అధ్యక్ష. ఇప్పుడు అంటే ఎందుకు చెప్తానంటే అధ్యక్ష ఇవాళ కేసీఆర్ కిట్ మళ్ళీ వాళ్ళు వాపస్ తీసుకొచ్చారు కాబట్టి నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష వెన్ ఎ న్యూ గవర్నమెంట్ కమ్స్ ఎవ్రీబడి హ్యాస్ అ పాలసీ అధ్యక్ష. పాలసీ ఎందుకు చేయాలి, ప్రాబ్లమ్స్ ఏంది, ఆ పాలసీ అవుట్కమ్స్ ఏంటని చెప్పి చూడాలి అధ్యక్ష. నా బాధ ఏంటంటే అధ్యక్ష ఖర్చు ఎంతనే పెట్టండి, మీరు 1000 కోట్లు పెడతారా 2,000 కోట్లు పెడతారా, ఎందుకు పెడుతున్నారు ఖర్చు అనేది ఇంపార్టెంట్ అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నాను అధ్యక్ష పాలసీ ఫ్రేమ్ వర్క్ జరగలేదు. ఏదన్నా ఒకటి పర్టికులర్గా యూ షుడ్ టేకప్ అ కాస్ట్. ఉదాహరణకి కేసీఆర్ కిట్ గురించే ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష కేసీఆర్ కిట్ రాకముందు మన ఆసుపత్రులలో కేవలం 30% డెలివరీలు మాత్రమే, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ డేటా, ఐఎమ్ స్పీకింగ్ సబ్జెక్ట్, కేవలం 30% డెలివరీలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే అధ్యక్ష. ఈ కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే డెలివరీలు ప్రసూతులు ఏంటంటే అధ్యక్ష 70% అధ్యక్ష. ఎందుకు అట్లా అయింది చెప్తాను అధ్యక్ష. దానివల్ల మెయిన్ అవుట్కమ్ ఏంటి దానివల్ల అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవ్వడం అయిన తర్వాత ఈ కేసీఆర్ కిట్ కూడా ఎలా అంటే అధ్యక్ష 3 టైమ్స్ డబ్బులు ఇస్తారు అధ్యక్ష వాళ్ళకి. దాంతో సహా లాస్ట్కి పిల్లాడు పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అని చెప్పేసి సూట్ కేసులో కావాల్సిన సబ్బులు అవన్నీ ఇస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఈ ఐడియా మామూలుగా ఎవరికి రాదు అధ్యక్ష. నేను నాకు గుర్తుంది అధ్యక్ష సాంబశివరావు గారు మాట్లాడుతూ బడ్జెట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషిని ఒక యూనిట్గా తీసుకొని మనం ఆలోచన చేసి బడ్జెట్ చేయాలని చెప్పి ఒక మాట మాడారు అధ్యక్ష. కేసీఆర్ గారి ఆలోచన విధానం కూడా ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటుంది అధ్యక్ష. ఒక మహిళకి ఏం అవసరము, మహిళ ఉంటే ఇంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయి, పెళ్లి కళ్యాణ లక్ష్మి తీసుకురావాలి. ఏ రోజు మేనిఫెస్టోలో చెప్పలేదు అధ్యక్ష కేసీఆర్ గారు నేను కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పి ఆనెస్ట్గా ఏ రోజు మేనిఫెస్టో లేదు. మధ్యలో వారు ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ నెక్స్ట్ గర్భవతి అవుద్ది, ఏమవుతా ఉంది మన తెలంగాణ సమయం హై మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మనము అంటే మాతృ మరణాలు అధ్యక్ష, అంటే ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అప్పుడు కానీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఎక్కడో 11వ స్థానంలో ఉండింది అధ్యక్ష. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏమి చేయాలి మరి దీనికి అధ్యక్ష. నేను ఏమైనా సబ్జెక్ట్ డివైడ్ అయినా అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష, దయచేసి అధ్యక్ష అధ్యక్ష సహనం అవసరం అధ్యక్ష, కొద్దిగా దయచేసి ఇఫ్ ఐఎమ్ డీవియేటింగ్ ప్లీజ్ స్టాప్ మీ, ఐ స్టాండ్ అధ్యక్ష. సో కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏం చేశారు అధ్యక్ష అంటే ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఏం ఇష్యూస్, చాలా వరకు మన మహిళలు లాస్ట్ ట్రైమిస్టర్లో కూడా పనిచేస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళు కొందరు కూలి పనికి పోతారు, బీడీ కార్మికులు ఉన్నారు, వీళ్ళందరూ లాస్ట్ ట్రైమిస్టర్లో పనిచేస్తున్నారు. దానివల్ల ఏమవుతా ఉంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ పెరుగుతూ ఉంది. మరి ఏం చేయాలి, వాళ్ళందరికీ కూడా సహకారంగా డబ్బులు ఇవ్వాలి. అందుకొరకే వాళ్ళకి కంపల్సరీ యాంటీనేటల్ చెకప్స్, కంపల్సరీ వాళ్ళకి 3rd ట్రైమిస్టర్లో కూడా డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా
బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీ చేసుకుంటే అధ్యక్ష 30% నుండి 70% గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ పెరిగితే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అధ్యక్ష మనం దేశంలో ఇవాళ థర్డ్ బెస్ట్ రేట్కి వచ్చాము అధ్యక్ష. థర్డ్ బెస్ట్ ఫ్రమ్ 11 or 12 we came to థర్డ్ బెస్ట్ అధ్యక్ష. సో ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, ఎవరైనా ఐఎమ్ గివింగ్ ఏ సజెషన్ టు ది గవర్నమెంట్ నా అధ్యక్ష, మనం అందరం కూడా పాలసీ చేసుకొని ముందరికెళ్తే అప్పుడు తప్పకుండా అవుట్కమ్స్ ఉంటాయి దానికి సరిగ్గా. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇవాళ పరిస్థితి అధ్యక్ష, ప్రభుత్వాన్ని ఇప్పుడు ఐఎమ్ కమింగ్ డౌన్ టు సబ్జెక్ట్ అధ్యక్ష, కమింగ్ టు బడ్జెట్ అధ్యక్ష. పోయినసారి కూడా ఈసారి కూడా బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష. వీఆర్ స్పెండింగ్ మనీ ఆన్ టిమ్స్ హాస్పిటల్స్, వీఆర్ స్పెండింగ్ మనీ ఆన్ వరంగల్ ఎంజిఎం హాస్పిటల్. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, శ్రీధర్ బాబు గారు నోట్ డౌన్ చేసుకొని దయచేసి మీరు చెప్పాలి. నేను వరంగల్లో మొన్న ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు 1 వీక్ ఉన్నాను. రోజు ఎంజిఎం హాస్పిటల్ ముందర పోయామండి, ఒక్క ఇటుక పిల్ల పడట్లేదు అక్కడ. సో దయచేసి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అక్కడే ఆగిపోయింది. టిమ్స్ కొద్దిగా స్లోగా మూవ్ అవుతున్నాయి, కానీ ఎంజిఎం ఇస్ కంప్లీట్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన పాలసీస్లో భాగంగా హైదరాబాద్ మీద లోడ్ పడకూడదు, సూపర్ స్పెషాలిటీ లోడ్. దానికి అంతకుముందు ఏమైంది అధ్యక్ష, కేవలం మొన్నటి వరకు కూడా మనకి కేవలం ఉస్మానియా గాంధీ ఉండింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అందుకొరకే కేసీఆర్ గారు టిమ్స్ హాస్పిటల్స్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద హైదరాబాద్ అండ్ 1 in ఎంజిఎం ఇన్ వరంగల్. ఎందుకంటే హైదరాబాద్ మీద లోడ్ పడొద్దు, అందరూ హైదరాబాద్కి రాకూడదు, వాళ్ళకి కష్టం కాదు. అందుకని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, వండర్ఫుల్ యూ స్టార్టెడ్ న్యూ ఉస్మానియా, కంగ్రాచులేషన్స్ ఆన్ దట్, మంచి పని చేశారు. దయచేసి సేమ్ టైం ఆ ఎంజిఎం హాస్పిటల్ తొందరగా డబ్బులు అని ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది. You just have to put in some more money. Let us finish that hospital, 2000 bedded బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానండి. ఇక అధ్యక్ష, ఇప్పుడు చిన్నగా నా కాన్సెన్సీ అధ్యక్ష, హాస్పిటల్ గురించి చెప్తాను అధ్యక్ష. నా ఇంటి ముందర ఎగ్జాక్ట్లీ అధ్యక్ష, శ్రీధర్ అన్న చూసుంటారు, చాలా మంది మెట్పల్లి వచ్చి, నా ఇంటి ముందరే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష. ఆపోజిట్ నా అడ్రస్, ఆపోజిట్ సివిల్ హాస్పిటల్ అధ్యక్ష నా అడ్రస్. రోజు పొద్దున వస్తే అధ్యక్ష ఒక స్కెలిటన్ కనబడుతుంది అక్కడ అధ్యక్ష. మా హాస్పిటల్లో ఒకప్పుడు అధ్యక్ష, మా గవర్నమెంట్ హాస్పిటల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు, మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ 200 డెలివరీస్ అధ్యక్ష, నెలకి 200 డెలివరీ అధ్యక్ష. ఇప్పుడు గత నెలలో ఎన్నైనా తెలుసా అధ్యక్ష, 55 అని అధ్యక్ష, 50. సో వాట్ ఈస్ ద డ్రాప్? 50 డెలివరీస్ అయినాయి లాస్ట్ మంత్. ఒకటి అధ్యక్ష, ఒకటేమో అలా బిల్డింగ్ స్కెలిటన్. రామ్మోహన్ అన్న కొద్ది ఓపిక పట్టే, నువ్వు ఎప్పుడు లొల్లి చేస్తుంటావు నువ్వు. ఒక నిమిషం సార్ దిస్ హాస్పిటల్ సార్ ఈ హాస్పిటల్లో అంటే ఏమైందంటే సార్, మా పాత ప్రభుత్వ హాస్పిటల్ పెచ్చులు ఉడుతా ఉంది సార్. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే శాంక్షన్ చేసి కొత్త 30 పడకల ఆసుపత్రికి శాంక్షన్ జరిగింది అధ్యక్ష. గత 15 నెలల నుంచి దాంట్లో ఇటుక పిల్ల పడలేదు అధ్యక్ష. మళ్ళీ దయచేసి మిమ్మల్ని మీ ద్వారా, సారీ స్పీకర్, రిపీట్ చేసుకుంటూ సారీ టైం పోతుంది. ఓకే సారీ. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను మాట్లాడింది వద్దంటలేను, కానీ రిపీట్ చేసుకుంటూ మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? సారీ ఐ కమ్ టు ద పాయింట్ సార్. సో మిమ్మల్ని దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, ఆ హాస్పిటల్కి ఫండ్స్ ఇచ్చి ఆ హాస్పిటల్ తొందరగా కంప్లీట్ చేస్తే, ఇప్పుడే మీకు చెప్పాను ఆల్రెడీ, ఐ గేవ్ యూ డేటా ఆల్సో, 200 డెలివరీ నుండి 50 డెలివరీకి తగ్గింది. సో దయచేసి మీరు ఆ కేసీఆర్ కిట్ ఎట్లాగో ఈసారి ఆల్రెడీ మనీ పెట్టారు, మంచి పని చేశారు, థ్యాంక్ యూ. మా హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ ఫినిష్ చేస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ అధ్యక్ష. ఫైనల్లీ అధ్యక్ష, బస్తీ దవాఖానాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి ఆరోగ్య శాఖ మంత్రి గారిని బస్తీ దవాఖానాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ మధ్య ఒకసారి ముఖ్యమంత్రి గారు నోటౌట్ విన్నాను, ఫ్యామిలీ ఫిజిషియన్ షుడ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అని చెప్పేసి వారి నోటి ద్వారా విన్నాను. బస్తీ దవాఖానా అంటేనే ఫ్యామిలీ ఫిజిషియన్ అధ్యక్ష, బీద వాళ్ళకి సహాయపడుతుంది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష సేమ్ పరిస్థితి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అధ్యక్ష. ఆ రోజు ఒకటే చోట 136 పరీక్షలు చేయడానికి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ స్టార్ట్ అయింది అధ్యక్ష. ఈ రోజు ఎప్పుడు పోయినా కూడా మాకు కెమికల్ లేదు, మాకు ఈ టెస్ట్లు అవ్వట్లేదు, మా మెషిన్ పాడేది నేను చెప్తాను అధ్యక్ష. దయచేసి వారిని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కూడా ఇమీడియట్గా కాన్సన్ట్రేట్మెంట్ చేస్తున్నాను అధ్యక్ష. ఫైనల్లీ వారికి పోయినసారి కూడా మళ్ళీ నేను సజెషన్ చేశాను అధ్యక్ష, మళ్ళీ వాళ్ళు ఒకసారి వారు సజెషన్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మహారాష్ట్రలో మొన్న వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ విల్ బి ప్రొవైడ్ అని చెప్పి పెట్టుకున్నారు. I advise you last time also, I am repeating my advice again, please దయచేసి, you will be etched in history forever. So kindly take up cervical. I'll tell you another reason. From what I know, the central government is planning to take it up. Central government is planning to take it up.
వీళ్ళు ఏం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీకు తెలియదు లేదు. వాళ్ళు 50 రూపాయలు ఇచ్చి మీతో 500 రూపాయలు పెట్టిస్తారు. ఎట్లా మీకు అర్థమైందని చెప్పింది నేను. వాళ్ళు ఇచ్చేది 50 రూపాయలు, మా ఫోటో ఏంటంటారు. సో అందుకొరకే బిఫోర్ దే డూ ఐ వాంట్ మీకు మంచి పేరు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో దయచేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయకముందు మీరు అనౌన్స్ చేసేయండి. మీరు లేకపోతే వాళ్ళు ఇచ్చే 50 రూపాయలకి ఫోటో అడుగుతారు. దయచేసి మిమ్మల్ని ఇప్పుడే చెప్తా ఉన్నాను, మీకు అడ్వైస్ ఇస్తా ఉన్నాను. ఆ తర్వాత అధ్యక్ష బిగ్గెస్ట్ ప్రాబ్లం మకన్ సింగ్ గారు ఇవాళ చాలా మంది ఆత్మహత్యల గురించి మాట్లాడారు. 15 నిమిషాలు నేను మీకు 10 నిమిషాలు ఇచ్చాను, 15 నిమిషాలు అయిపోయింది. మీరు మాట్లాడిందే కాదు హరీష్ రావు గారు. ధన్యవాదాలు. 10 నిమిషాలు అన్నాను, 15 నిమిషాలు అయింది. మీరు కొంచెం దయచేసి సహకరించాలి చేరుకు. ధన్యవాదాలు అధ్యక్ష. జస్ట్ మకన్ సింగ్ గారు ఒక 2 మినిట్స్ అధ్యక్ష, మీరు కార్మిక 10 నిమిషాలని 15 ఉపాధి నిమిషాలు మీద మాట్లాడే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మకన్ సింగ్ గారు ప్లీజ్. మకన్ సింగ్ గారు ఇక 5 మినిట్స్ క్లోజ్ చేయండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్. హరీష్ రావు గారు మళ్ళీ టైం ఎందుకు? ఇప్పుడు అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏమున్నాయి? మీ సభ్యుడే మాట్లాడుతున్నారు కదా. కాదు సార్, కాదు మీ సభ్యుడే మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకొస్తారు? 6 నిమిషాలు 10 నిమిషాలు వేయడమే సార్. మైక్ ప్లీజ్. డిస్కషన్ పద్ధతుల మీద అవుతుంది సార్. ఎక్కడ సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లేడు సార్, లేకుండా రాసుకుంటా అంటారు. ఎక్కడ రాసుకుంటారు? అక్కడ ఆఫీసర్లు లేరు, అక్కడ ఆఫీసర్లు లేరు, ఇక్కడ మినిస్టర్లు లేరు. ఎవరికి డిస్కషన్? అసలు ఏమైనా బాధ్యత ఉందా ఈ ప్రభుత్వానికి లేదా? పంచాయత్ రాజ్ ఇంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, నైదర్ ద మినిస్టర్ నాట్ ద సెక్రటరీ, నైదర్ ద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాట్ ద ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ఐఎమ్ సేయింగ్. ఎవరు ఎక్కడ మినిస్టర్లు లేకుండా, సెక్రటరీలు లేకుండా, ఇంత ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతుంటే సభ్యులు లేరు సార్, మంత్రులు లేకపోవడం ఇది పూర్తిగా బాధ్యత రహిత్యం. హరీష్ రావు గారు ప్లీజ్. సంజయ్ గారు, డాక్టర్ సాబ్. అధ్యక్ష చెప్పారు కదా, హరీష్ రావు గారు చెప్పారు, రికార్డ్ అయింది. కౌశిక్ అధ్యక్ష, టైం వృధా చేస్తున్నారు రాజేశ్వర రెడ్డి గారు. లేదా కరెక్ట్ గారు సభ్యుడి గురించి ఇంతమంది మీరు కౌంటర్ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా? కాదు, మీకు 10 నిమిషాలు అన్నాను, 15 నిమిషాలు అయింది. మళ్ళీ మీరు అడిగారు, ఇంకో 5 నిమిషాలు ఇచ్చాను కాదు సార్. లేదా ప్లీజ్ వస్తారు ప్లీజ్. సారీ అధ్యక్ష, నిజంగా బాధపడుతుంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఒక్క విషయం డిబేట్ అవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి మైకులు వాడుతున్నారు అసెంబ్లీలో. నేనేమో ఒక్క పదము పక్కకు పోలేదు, డిబేట్ కాలేదు. మీరు నా మైక్ కట్ చేస్తారు అధ్యక్ష. బాధేస్తుంది అధ్యక్ష. సారీ టు సే దట్ అధ్యక్ష. ఇప్పుడు నేను ఇంకో 2 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటాను అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు 2 మినిట్స్ అధ్యక్ష. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు అధ్యక్ష. నిజంగా చెప్తాను అధ్యక్ష, వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి, వారికి నా మీద చాలా ప్రేమ కూడా. వారు ఎప్పుడు నాకు విషయం చెప్పారు అధ్యక్ష, రాజకీయాలు రాకముందు, సంజయ్ యూ డోంట్ చేంజ్, బీ ద జెంటిల్మ్యాన్ యు ఆర్ అని చెప్పి ఎప్పుడు చెప్పారు అధ్యక్ష. అండ్ నిజంగా నేను ఇప్పటి వరకు 15 నెలలు అధ్యక్ష ఒక్క అసభ్య పదజాలం వాడలేదు ఇప్పటి వరకు నేను అధ్యక్ష. ఈవెన్ డ్యూరింగ్ మై ఎలక్షన్ క్యాంపెయిన్, గెట్ మై ఎలక్షన్ క్యాంపెయిన్ రికార్డ్ అధ్యక్ష, నా అపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను బూతులు తిట్టినా కూడా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడలేదు. ఇవాళ అధ్యక్ష మంచి మాటలు మాట్లాడుతుంటే మైక్ తీసుకుంటారు ఏంది అధ్యక్ష? మంచి మాటలు చెప్తుంటే శ్రీధర్ బాబు గారు మీరు మారి నేను మారలేదు, ఇప్పుడు నా మైక్ కట్ చేపిస్తున్నారు మీరు అధ్యక్ష. సారీ అధ్యక్ష. అధ్యక్ష నేను సజెషన్ చేస్తాను అధ్యక్ష, ఐ ఆల్రెడీ మేడ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. అధ్యక్ష రెండోది అధ్యక్ష మెంటల్ హెల్త్ అధ్యక్ష. అప్పటి నుంచి మనం రోజు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం అధ్యక్ష, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు అని చెప్పేసి రైతులు. దయచేసి అధ్యక్ష నేను మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రిని కోరేది అధ్యక్ష, మెంటల్ హెల్త్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ టుడే. దయచేసి మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, దానికి డబ్బులు అలాట్ చేయమని చెప్పి అందరూ కూడా ఏకీభవిస్తారని చెప్పి ఆశిస్తూ దయచేసి దాని మీద చేయండి చెప్పి అధ్యక్ష. అధ్యక్ష సేమ్ టైం we have to spend money on drug de-addiction అధ్యక్ష. డ్రగ్స్ మీద ఏదో కేవలంగా లంబా స్పీచ్లు ఇస్తున్నారు, ఊకదుంపుడు ఉపన్యాసాలు కాదు అధ్యక్ష. లెట్ us have a comprehensive system where even the doctors are involved in drug de-addiction అధ్యక్ష. దయచేసి మళ్ళీ మీ అందరినీ మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతున్నాను, డ్రగ్ de-addiction కూడా మన ఆరోగ్య శాఖ నుంచి డబ్బు అలాట్ చేసి సైకాలజిస్టులను పెట్టి, అడ్వైజర్లను పెట్టి, కౌన్సిలర్లు పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష చివరికి అధ్యక్ష అండర్ 5 years 25% స్టంటెడ్ గ్రోత్ ఉంది మన స్టేట్ లో.
ఎందుకు అంటే వాళ్ళకి సరిగ్గా ఆహారం దొరకట్లేదు. 5 ఏళ్ల కింద ఉన్న పిల్లలకి అధ్యక్ష. స్టంటెడ్ గ్రోత్ అంటే ఆ వయసుకు ఉండాల్సిన హైట్ కానీ ఆ వయసుకు ఉండాల్సిన బరువు కానీ లేకపోవడం స్టంటెడ్ గ్రోత్ అధ్యక్ష. దయచేసి మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దయచేసి మీరు వెంటనే మళ్ళీ సీఎం బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉండిందో మీరు ఆపేశారు, మళ్ళీ విద్యార్థులందరికీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. 2 మాటలు కార్మిక శాఖ మీద అధ్యక్ష. 2 ముచ్చట్లతో ఫినిష్ చేస్తా అధ్యక్ష. దీంట్లో నిజంగా చెప్పాలంటే చెప్తే రామాయణం అంతా వింటే భారతం అంతా ఉంది అధ్యక్ష. కానీ నేను 2 సెంటెన్స్లో ఫినిష్ చేస్తాను అధ్యక్ష. I come from a constituency where majority of people are బీడీ కార్మికులు అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ఉండేది బీడీ కార్మికులు అధ్యక్ష. ఇప్పటికి కూడా 2024లో 25లో అధ్యక్ష దేశంలో బీడీ కార్మికులకు జీవన భృతి ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక మనిషి కేసీఆర్ అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, ఇంకా కొందరు మంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు. ఎందుకు స్పెషల్లీ బీడీ కార్మికుల గురించి మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, ఇంకా బీడీ కార్మికుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు రాత్రి అవుతుంది అధ్యక్ష. నేను ఎక్కువ చెప్పను. బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణాతీతం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళు ఏమనుకుంటారంటే 15 నెలలైంది బీడీ కార్మికుల ఊసెవరు ఎత్తట్లేదు అసెంబ్లీలో ఎందుకు అని అడుగుతున్నారు అధ్యక్ష. అప్పుడప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష, తెలంగాణ సమాజంలో ఏమున్నాయని తేవడానికి కేసీఆర్ గారు ఉంటే బాగుంటుందని చెప్పి అందుకోరు అంటారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఆశా వర్కర్ల అధ్యక్ష ఆశా వర్కర్ల జీతాలు పెంచాలి అధ్యక్ష. నేను పోయినసారి చెప్పాను, పోయిన బడ్జెట్లో చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఇప్పుడు ఆశా వర్కర్ జీతాలు అధ్యక్ష. అన్నిటికంటే బాధాకరం, ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, నా ఇంటి ముందర ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఇటు పక్కన ఆటో స్టాండ్ అధ్యక్ష. రోజు పొద్దున ఆటో కార్మికులు కలిసిన ప్రతిసారి బాధిస్తుంది అధ్యక్ష. దయచేసి నిజంగా వాళ్ళు కష్టాలు పడుతున్నారు, స్కూల్ ఫీజులు డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు. దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసిన 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సేమ్ టైం గిగ్ వర్కర్స్ అధ్యక్ష, గిగ్ వర్కర్స్ కి మీరు ప్రామిస్ చేసినట్టుగానే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రామిస్ చేశారు. కాబట్టి వారి మాట నిలబెట్టడానికన్నా మీరు గిగ్ వర్కర్స్ కోసం మీరు అందరూ చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష. చివరికి అధ్యక్ష, రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్ష, దయచేసి మీరు అందరు కూడా ప్లీజ్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ అధ్యక్ష. ఎంత బాధేస్తుందంటే అధ్యక్ష, నేను ఇప్పటివరకు ఒక కమెంట్ చేయలేదు కానీ ఇప్పుడు ఒక్కటి కమెంట్ చేస్తాను అధ్యక్ష. మీరు ఏమంటున్నారు, నా దగ్గర ఎక్కడున్న 8,000 కోట్లు మీరు అంటున్నారు. ఏమైతుందని చెప్తాను మీ అంత దయచేసి. వాళ్ళ దగ్గర కంటా మా కమిషన్ మీకు ఇస్తామన్నారంట. దయచేసి ఆ పరిస్థితి రాకుండా మిస్టర్ మకన్ సింగ్ గారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 5 minutes కూర్చోండి, మీరు కూర్చోండి ప్లీజ్. మకన్ సింగ్ గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర చాలా గొప్పది అధ్యక్ష. దేశం కాదు అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన ప్లీజ్ పూర్తిగా సరే కంక్లూడ్ చేస్తున్నా. ఒక్క నిమిషం మకన్ సింగ్ గారు ప్లీజ్. అధ్యక్ష అలానే విఆర్ఏ రెగ్యులరైజేషన్ అధ్యక్ష, అప్పుడు అంతకుముందు ప్రభుత్వం 17,000 మంది రెగ్యులేషన్ జరిగింది. ఒక 3,000 మంది మిగులున్నారు, వాళ్లకు కారుణ్య పద్ధతిలో ఇవ్వాలి కాబట్టి వాళ్ళది ఒక 3,000 అధ్యక్ష. ఇక ఫైనల్ కి మా శ్రీధర్ అన్నకి అధ్యక్ష, దయచేసి 21-22, 22-23లో 33% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ వాజ్ జనరేటెడ్ ఇన్ తెలంగాణ. ఇన్ 22-23 44% ఆఫ్ ఐటీ జాబ్స్ వర్ జనరేటెడ్ ఇన్ తెలంగాణ. దయచేసి మీరు ఇంకా కొద్దిగా కష్టపడి దాన్ని ఇంకా పెంచి మనలో ప్రైవేట్లో ఎంప్లాయ్మెంట్ రావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. మకన్ సింగ్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష.